హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేద ఉజ్వల. జీవితంలో ఒకసారి తప్పు చేసిన తరువాతే తెలుస్తుంది మనం ఇంకా నేర్చుకోవాలని. అలాగే ఒకసారి ఓడిపోయిన తరువాతే తెలుస్తుంది గెలుపు మనకి ఎంత అవసరమో అని. అందుకే జీవితంలో ప్రతిదీ నిన్ను గెలిపిస్తూనో లేక ఏదైనా నేర్పిస్తూనో ఉంటుంది. అందుకే మనమందాం లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. ఓటమి గురించి, తప్పు గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 2 శతాబ్దాల క్రితం నుండి మానవ పరిణామాన్ని ఇలాగే జరిగిందని శాసిస్తున్న ఒక థియరీ గురించి చెప్పాలి కాబట్టి. ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, నేను చెప్పబోతోంది డార్విన్ థియరీ గురించి. ఎంతోమంది మేధావులమని అనుకునేవారు కూడా డార్విన్ థియరీని గుడ్డిగా నమ్మేశారు. ఆఖరికి చిన్నపిల్లల మెదళ్లలో కూడా ఇంకిపోయేలాగా టెక్స్ట్ బుక్స్ లో కూడా నింపేశారు. మరి డార్విన్ ఏ విధంగా ప్రపంచాన్ని నమ్మించారన్నది తెలుసుకుందామా? డార్విన్ సిద్ధాంతం ప్రకారం జీవులు ఒక క్రమ పద్ధతిలో పరిణామం చెందుతాయి. అంటే ప్రస్తుతం ప్రపంచంలో కనిపిస్తున్న రకరకాల జీవులు గతంలో లేవని, ఒక ప్రధానమైన జీవుల నుండి క్రమంగా మార్పులు చెందుతూ మనం చూస్తున్న వాటిగా మారుతున్నాయన్నది ఆ సిద్ధాంతం చెప్తుంది. ఇంకా లోతుగా వెళ్తే దాదాపు అన్ని ప్రాణిజాతుల పుట్టుక కేవలం ఒకే జీవి నుండి మొదలై ఉండొచ్చన్నది కూడా చెప్తుంది. అయితే ఒకసారి ఆ సిద్ధాంతకర్త డార్విన్ గురించి తెలుసుకుందాం. స్కూల్లో ముద్దబ్బాయిగా గుర్తింపు తెచ్చుకున్నవాడు, మట్టి బుర్ర అని అందరి చేత అనిపించుకున్నవాడు, తన పేరెంట్స్తోనే ఎందుకు పనికిరాడని అనిపించుకున్నవాడు ఎవరైనా ఉన్నారంటే అతనే చార్లెస్ డార్విన్. తన చుట్టూ ఉన్న వాళ్లతో డార్విన్ నాకు ఈ ప్రపంచంలోని ఏ విషయం పైన ఆసక్తి లేదని ఎన్నోసార్లు చెప్పాడట. ఇక ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ గురించి చెప్తే అందులో కొన్ని విషయాలు తాను పొరపాటు పడ్డానని డార్విన్ స్వయంగా తెలియజేశాడు. డార్విన్ సిద్ధాంతానికి సరైన ఆధారాలు గాని, నిజమని రుజువు చేయగల స్పష్టమైన పరిశోధనలు కూడా లేవని అప్పటి కాలానికే వ్యతిరేకతలు ఉన్న డార్విన్ ఒక ఆంగ్లేయుడు కావటం వల్ల దానికి అతిగా ప్రాచుర్యం లభించింది. రియాలిటీ ఏంటంటే నిజాల్ని తేల్చాల్సిన సైన్స్ సొసైటీయే పనిగట్టుకొని ప్రపంచమంతా ప్రచారం చేసింది అని చెప్పడం కరెక్ట్. డార్విన్ సిద్ధాంతంలో ఉన్న లోపాలని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎలాగంటే గడిచిన 5000 సంవత్సరాల్లో మనిషి గాని మరే జంతువు గాని రూపాంతరం చెందిన దాఖలాలు గాని, చెందినట్టు అవశేషాలు గాని లేవు. ఇంకో విషయం, డార్విన్ సిద్ధాంతాన్ని మన దశావతారాలకు ఆపాదిస్తూ డార్విన్ సిద్ధాంతం కరెక్టే అనే అర్ధమేధావులు, శాస్త్రాన్ని అవపోసన పట్టామని చెప్పుకు తిరిగే పండిత పుత్రులు అక్కడక్కడ తారసపడుతూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే నా సూటి ప్రశ్న. దశావతారాల్లోని ప్రతి అవతారంలో ఆ కాలపు మానవులు, వారి గుణగణాలని కూడా ప్రస్తావించడం జరిగింది. మరి అది మీరు తెలుసుకోలేదా, లేక తెలుసుకోలేరా, లేక మీరే పనిగట్టుకొని నిజాన్ని దాయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరైతే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో అదే వ్యక్తి ఆ సిద్ధాంతంలో చాలా లోపాలున్నాయని, మొత్తంగా అది కేవలం ఒక ప్రతిపాదిత సిద్ధాంతమే కానీ నిజమని నిర్ధారించడం లేదని ప్రకటించినా ఇప్పటికీ తామందరం వానర సమూహం అని పట్టుబట్టి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరినీ ఏమనాలి, ఏం చేయాలి? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే అసలైన సిద్ధాంతకర్తలం మేమేనని, మీవన్నీ మూఢనమ్మకాలని భారతీయులపై పెత్తనం చేసేందుకు వచ్చిన బ్రిటిషర్లకి డార్విన్ సిద్ధాంతం ఒక ఆయుధమైంది. అందుకే వాళ్ళ మొట్టమొదటి ప్రయత్నం మన విద్యా విధానాన్ని సమూలంగా మార్చి వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, ఇంకా చెప్పాలంటే వాళ్ళ అధికారాన్ని అంగీకరించే డూడు బసవన్నలని పెంచి పోషించారు. మరి మానవుడు ఎలా పుట్టాడు, జాతుల ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది కాదు ప్రస్తుత సమస్య, అంతకు మించినది. సంస్కృతి సాంప్రదాయాల్ని, ఒక మహోన్నత జాతి మూలాల్ని సమూలంగా నిర్వీర్యం చేసే నికృష్ట చర్య, దుష్టపన్నాగం. ఎప్పటికీ డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అంటారా? అది మీ ఇష్టం. మేమైతే ఒక గొప్ప సంస్కృతికి, పరుల్ని కించపరచని, శత్రువునైనా క్షమించే మహోన్నత జాతికి వారసులం. మరి మీరు? అదండి సంగతి. డార్విన్ థియరీ ప్రపంచాన్ని ఎంత మాయలో పడేసిందో తెలుసుకున్నారు కదా. మనపై ఆధిపత్యం చేసేందుకు వచ్చిన పరాయి పాలకుల్ని,
వారు పట్టుకొని వేలాడిన సిద్ధాంతాల్ని నమ్మి దేశానికి కీడు చేసినా చేస్తున్న వాళ్ళందరికీ ఇదే మా మనవి. దయచేసి ఆ సత్యాన్ని మన ధర్మంతో కలిపి శోధించండి. అదే ఎప్పటికీ శాశ్వతం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా తర్వాతి వీడియోస్ని మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. మీ వేద ఉజ్వల సైనింగ్ ఆఫ్.